గురవుతున్నటువంటి ఐపీఎస్లు ఎవరైతే వీఆర్లో పెట్టి వాళ్ళని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేసి చివరికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీసులోనే ఉండాలని చెప్పబడినటువంటి ఐపీఎస్లు ఆగ్రహంతో ఆవేదన నుంచి ఆగ్రహంగా మారింది. వాళ్ళు ప్రస్తుతం సెలవుల మీద వెళ్ళిపోతున్నారు. బదిలీ అయి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు 2 లేదా 3 రోజుల సెలవుల మీద వెళ్తే ఒకళ్ళిద్దరు 15 నుంచి 20 రోజుల పాటు దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వెయిటింగ్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు 16 మంది డీజీపీ కార్యాలయానికి రాకుండా ఇతర వ్యవహారాల్లో ఉంటున్నారంటూ ఫిర్యాదుల నేపథ్యంలో వాళ్ళందరినీ రోజు ఉదయం 10 గంటలకి పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి హాజరు పట్టిలో సంతకం చేయాలంటూ డీజీపీ ద్వారకా తిరుమల ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే శుక్రవారం కొందరే హాజరయ్యారు, మరికొందరు ముందస్తు అనుమతి తీసుకుని రాలేదు. 3 అధికారులు లాంగ్ వీకెండ్ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో 2-3 రోజులు సెలవు పెడితే కొద్దిమంది సీనియర్ అధికారులు మాత్రం దీర్ఘకాలిక సెలవు కోసం సాధారణ పరిపాలన శాఖ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఈ పేర్లేవి బయటికి వెల్లడి కాలేదు. పేర్లు బయటికి కాకుండా ఎట్లా తెలిసింది వీళ్ళకి? ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలిసినటువంటిదే. ఖచ్చితంగా అయితే ఐపీఎస్లు సెలవుల మీద వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు.